గౌరవనీయ మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ సారథిలో ప్రధానమైన పాత్ర పోషించే మా అన్నగారు కేసీఆర్ గారు, గౌరవ శాసనసభ్యులు అన్న ఆత్మీయత గల జనార్దన్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసన్న గారు, బిఎస్పీ అన్ని నాయకులు, ప్రజా సంఘాలు, ఇదొక దురదృష్టకరమైన భారతీయ సమాజంలో ఈనాటి కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం అమానుషత్వం. మొత్తం దేశవ్యాప్తం ఈ ప్రాంతంలో మహేంద్రనాథ్ గారి ఆధ్వర్యం జరిగిన ఉద్యమం కులాలకు మతాలకు అతీతంగా ఉన్న గొప్ప నేల నాగరికత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక రజకులను ఇట్లా జరగటం, మీరు తర్వాత ఒక పాప చనిపోవడం అనేది కన్నీటిమయం కావాల్సిన ఘటన ఇది. అన్న హరి గౌరవనీయమైన మాజీ ఎమ్మెల్సీ అన్న హరి హరి హరిమోహన్ లక్ష్మారెడ్డి అన్న, సారీ ఉందా, నేను క్షమించాలి. మన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారు అన్న, గొల్ల శ్రీనివాసరెడ్డి గారు. అయితే ఇది ఒక ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు నిన్నటి దాకా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేసీఆర్ అని వచ్చినాడు. ఎక్కడి వరకైనా ఈ అంశాన్ని తీసుకుపోయి నిష్పక్షపాతంగా ప్రజలకు, దళితులకు న్యాయం ఆగవా బాబు, అరే ఎవరాడు జోలి, నీవు ఆగరా నాయన, నేను ఈ ఊర్లోనే ఉంటున్నా, వాడు రాగండి. ఇలాంటి ఒకనాడు ఈ ఉద్యమాలకన్నిటి వేలాది మందిని కదిలించి ఈ ప్రాంతంలో నేను పనిచేసినాను, సాహిత్య సంస్కృతి రంగం ప్రధానంగాని. ఇక్కడనే మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమ పోతాయంట, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలిగేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? గాలికి గంగకు అంటని అంటూ మేము అంటుకుంటే మరి ఎట్లా ఉంటుందని కొట్టిన దెబ్బ ఇక్కడ నుంచి ఈ పాట పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేము తల వంచితే గర్వం అంట, తల వంచితే వినయమంట, తల ఎత్తితే గర్వం అంట, తెల్ల బట్ట గడితే నేరం, తెలివే మన పాలిడ శాపం అని రకరకాల ఉద్యమాలకు నేపథ్యమైన ఈ ప్రాంతం నుంచి అన్నగారి సెలవుతోనే నేను ప్రజా ఉద్యమాల కవిత్వం నుంచి వచ్చిన కేటీఆర్ అన్న సెలవుతోనే ఇక్కడ పెద్దలందరూ సినిమా వీళ్ళందరూ సెలవుతోనే ఎమ్మెల్సీ వచ్చినని మీ ప్రాంతపు మనిషిని. ఈ ఊర్లో నా ఇల్లు ఉంది, ప్లాట్ ఉంది. అయితే నేను చాలా కాలంగా రాలిన ఆరోగ్యం ఎక్కువ సహకరించిన కాళ్ళ నొప్పులతోని ఇక్కడ జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఇప్పుడు టైం పోవాలని మీరు ప్రశాంతంగా ఉండని కేటీఆర్ అని మాట్లాడతారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయండి. ధర్మం కాదది. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు స్థిరం కాదు. ప్రజల యొక్క వేదనను, ప్రజల దుఃఖాన్ని, ప్రజల బాధను, ప్రజల యొక్క పడుతున్న తపనను ప్రజా ఉద్యమాలు ఇంతమందలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే అది ఈ ప్రభుత్వాల ఎన్నికలకు అది అనేక విధాల ప్రజల నుంచి వచ్చే మౌనమైన హెచ్చరిక కాదు, అది అలంకార భూషణం కాదు. ఇట్లా ఉండటం వెంటనే స్పందించాలా. నిజమైన నేరస్తులు ఎవరు అరెస్ట్ చేయాలా. వెంటనే ఆ పాపకు కావలసిన మంచి, అది ఎంత దారుణం జరిగిందో ఈ దారుణాలన్నీ జరగకూడదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలకు అనేక రూపాలను, అనేక పద్ధతుల్లో పాదు జరుగుతూ ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, మిగతా ప్రాంతాల్లో కానీ వీటన్నిటి వేదిక నుంచి ఇక్కడి నుంచి మొదలు కావాలా. ఒక మహోన్నతమైనది. ఇక్కడ కులాల సమస్య కాదు, మానవ ప్రవృత్తిలోని ఆధిపత్యం, అధికారం, వెరిసిన బలోన్మత్తమైన అహంకార పూరిత స్వభావం ఈ దేశంలో తరతరాలున్న వ్యవస్థ. ఒక మనిషిని తక్కువ చూస్తే ఈ వ్యవస్థ కూకటి వెళ్ళతో ప్రకటించవన్న మహాసింహ అంబేద్కర్ ఆలోచన మేరకు ఒక మహోన్నతమైన మానవీయ సమాజాన్ని లేకుండా చేసే కుట్రలో భాగంగా జరిగే ఘటనలు ఖచ్చితంగా మనం సీరియస్ గా ఎదిరించాలా. దానికోసం పోరాడుతున్న వీళ్ళు అన్నయ్య పెద్ద ఆయన వచ్చినారు, ఇంకా ఆయన మాట్లాడలేక నేను ఇంకా మాట్లాడను. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.